ఓకే. నిన్న మనం అరేస్ చూసాం. ఎరేస్ చూసాం, ట్రావర్సింగ్ చూసాం, ప్రింట్ చేసాం, అవన్నీ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి? ద సెకండ్ థింగ్ ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎరే. ద ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే లార్జెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడం. ఎరేలో లార్జెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు నార్మల్గా నేను అరే గీసి ఇందులో లార్జెస్ట్ ఎలిమెంట్ అంటే అందరు చెప్తారు, కానీ హౌ ద కోడింగ్ వర్క్స్, హౌ టు డూ కోడ్ మనకి కంప్యూటర్కి తెలియదు కదా అది ఎక్కడుందో. సో మనం అప్పుడు కోడింగ్ చేయాలి. ఎలా కోడింగ్ చేయాలో చూద్దాం. వాట్ ఈస్ బ్రూట్ ఫోర్స్? ఎప్పుడైనా మనం ప్రాబ్లమ్ని బ్రూట్ ఫోర్స్ తర్వాత ఆప్టిమల్, బెటర్, తర్వాత ఆప్టిమల్, ఎప్పుడైనా ఇలా ఆలోచించాలన్నట్టు. ఏ ప్రాబ్లం అయినా మనం ఈ వేలో చేయాలి. బ్రూట్ ఫోర్స్ అంటే వితౌట్ ఎనీ టైం కాంప్లెక్సిటీస్, లైక్ టైం కాంప్లెక్సిటీని కన్సిడర్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నట్టు. దాన్ని బ్రూట్ ఫోర్స్ అంటారు. లైక్ నాకు ఒక ర్యాండమ్ థాట్ వచ్చేసింది, దాన్ని కోడింగ్ చేసేసిన, అదొక బ్రూట్ ఫోర్స్. అంటే నాకు టైం కాంప్లెక్సిటీతో పని లేదు అన్నప్పుడు బ్రూట్ ఫోర్స్. బట్ ఫస్ట్ ఆ థాట్ రావాలి అన్నట్టు, బ్రూట్ ఫోర్స్ థాట్. సో ఇప్పుడు నేను ఒక అరే తీసుకున్నా, లైక్ 5 7 8 2 3 4. దీనిలో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి? విచ్ యూ కెన్ సీ కదా, మనకు కనిపిస్తుంది 8 అనేది లార్జెస్ట్ ఎలిమెంట్ అనేసి. సో కానీ కంప్యూటర్కి తెలియదు. మనం ఎలా చేయాలో చూద్దాం. అదే కోడింగ్ అంటే. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నాకేం ఐడియా వచ్చిందంటే, దీన్ని అరేంజ్ చేసినాం అనుకో, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే లాస్ట్ ఎలిమెంటే కదా లార్జెస్ట్ ఎలిమెంట్. లాస్ట్ ఎలిమెంట్ వాస్ ద లార్జెస్ట్ ఎలిమెంట్. largest, wow, nice. So లాస్ట్ ఎలిమెంట్ ఇస్ ద లార్జెస్ట్ ఎలిమెంట్. సో అందుకని నేను దాన్ని అరేంజ్ చేసి లాస్ట్ ఎలిమెంట్ని నేను ప్రింట్ చేస్తాను. సో దాన్ని ఎలా చేయాలి? ఓకే మనకు మంచి ఐడియా వచ్చేసింది. అరేంజ్ చేసేసి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసేసి లాస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేసేస్తే అయిపోతుంది. అదే లార్జెస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు దాన్ని అరేంజ్ చేస్తే ఎలా వస్తుంది? 2 3 4 5 7 8. ఇప్పుడు దాని ఇండెక్సింగ్ రాసుకుందాం. 0 1 2 3 4 5. ఇప్పుడు నాకు 5th ఇండెక్స్లో నాకు లార్జెస్ట్ ఎలిమెంట్ ఉంది, దాన్ని రిటర్న్ చేసేస్తాం మనం. సో తర్వాత హౌ టు ఫైండ్ దట్ పొజిషన్, హౌ టు సార్ట్ దట్ థింగ్స్, ఎలా సార్ట్ చేయాలి మన అరేలో. మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, సార్టింగ్ టెక్నిక్స్. బబుల్ సార్ట్ అని, ఇన్సర్షన్ సార్ట్ అని, సెలెక్షన్ సార్ట్ అని, ఆ సార్ట్ అని, ఈ సార్ట్ అని, అవన్నీ టెక్నిక్స్ని మనం తర్వాత చేస్తాం. ఇప్పుడే బుర్ర హీట్ ఎక్కిపోతుంది ఒకవేళ అవన్నీ ఉంటే. సో అందుకని నేను ఒక చిన్న ఫార్ములా టైప్ చెప్తా, దాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మాత్రం. ఇట్ ఈస్ ఇన్ జావాలో ఏంటంటే ఎరేస్ డాట్ సార్ట్ ఆఫ్ దట్ ఎరే నేమ్. అంటే ఎరేస్ క్యాపిటల్ ఏ, ఎరేస్ డాట్ సార్ట్ ఆఫ్ మనం ఏదైతే అరే ఇచ్చామో దాని పేరు ఇవ్వాలి. సో యూ కెన్ సీ దట్ లైక్ ఎరేస్ డాట్ సార్ట్ ఆఫ్ దట్ ఎరే నేమ్. ఇది సార్టింగ్ ప్రాసెస్. అంటే లైక్ ఒక ఫార్ములా సార్టింగ్కి. కానీ వాళ్ళు ఒకవేళ పర్టికులర్గా మెన్షన్ చేసిండు అనుకోండి, ఇన్సర్షన్ సార్ట్, బబుల్ సార్ట్, లైక్ అవి తర్వాత చూద్దాం, అవి ఎప్పుడెప్పుడు వాడాలి, ఎప్పుడెప్పుడు చేయాలి అని. ఇప్పుడే అవన్నీ చూస్తే మళ్ళీ పిచ్చిలేస్తుంది మనకి. సో అవన్నీ తర్వాత చూద్దాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు నాకు ఆ ఫార్ములా వాడేస్తాను నేను ఎక్కడ ప్రాబ్లంలో. ఎరేస్ డాట్ సార్ట్ ఆఫ్ దట్ సార్ట్ ఆఫ్ ఎరే నేమ్ వాడేసినప్పుడు నాకు ఆ పైన 5 7 8 2 3 4 ఉన్న ఒక అరే నాకేమవుతుంది 2 3 4 5 7 8 వస్తుంది. వస్తుందా? 5 7 8 2 3 4 ఈ అరే నాకు ఎలా వస్తుంది? 2 3 4 5 7 8 వస్తుంది. తర్వాత దీన్ని ఎలా ప్రింట్ చేయాలి? ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఎరే డాట్ లెంత్ -1 కదా, లైక్ 4 అంటే నార్మల్గా. దాన్ని ఎలా ప్రింట్ చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఎరే ఆఫ్
array డాట్ లెంత్ -1. ఇప్పుడు array డాట్ లెంత్ అంతా నాకు 6 కదా, 6 - 1 5. array of 5 which is 8. సో నాకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. అంటే నాకు జస్ట్ నార్మల్గా వచ్చినది, మైండ్లోకి వచ్చింది అరేంజ్ చేసుడు, లాస్ట్ ఎలిమెంట్ ఇచ్చేసుడు దానికి. కానీ దాని కాంప్లెక్సిటీ చూస్తే, సార్టింగ్ యొక్క కాంప్లెక్సిటీ చూస్తే, టైం కాంప్లెక్సిటీ చూస్తే బిగ్ ఆఫ్ n log n విచ్ ఇస్ పెద్దది. యా ఓకే, మనకి సార్టింగ్లో బిగ్ ఆఫ్ n log n వచ్చింది. హౌ కెన్ వి ఆప్టిమైజ్ ఇట్? వి కెన్ ఆప్టిమైజ్ ఇట్. ఎక్కడి వరకు ఆప్టిమైజ్ చేస్తామంటే బిగ్ ఆఫ్ n log n కన్నా తక్కువ ఉన్న దాని వరకు ఆప్టిమైజ్ చేస్తాం. కెన్ వి రెడ్యూస్ ఇట్? యా, వి కెన్ రెడ్యూస్ దిస్. ఎలా అంటే ఐ థింక్ వి కెన్ ఓకే. ఇప్పుడు నేను అరే తీసుకుంటున్నా. ఏం అరే తీసుకుంటున్నా? ఐ ఫర్గాట్ దట్ అరే నేమ్. 5 7 8 2 3 4. అరే ఇది సార్టింగ్లోనే ఉంది, అదరా సగం సార్టింగ్లో ఉంది, హాఫ్ ఆఫ్ సార్టింగ్. ఓకే, ఇప్పుడు తీసుకున్న తర్వాత 0 1 2 3 4 5. ఇక్కడ నేను సార్టింగ్ యూజ్ చేయను. సార్టింగ్ యూజ్ చేయకుండా ఎలా చేస్తారు? నేను ఫస్ట్ ఒక లార్జెస్ట్ అనేసి ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఏది పడితే అది తీసుకోవద్దు, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ 5 అనేసి లార్జెస్ట్ తీసుకుంటున్నా అన్నట్టు. జస్ట్ అజ్యూమింగ్ దట్ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మై ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ దట్ ఏరే. ఓకే, నేను ఇప్పుడు ట్రావర్స్ చేయాలి. ట్రావర్స్ చేసేసి ఏం వెతకాలంటే ఈజ్ 5 కన్నా ఇంకా పెద్ద నెంబర్స్ ఉన్నాయా? 5 కన్నా పెద్ద నెంబర్స్ ఉంటే నువ్వు 5ని రీప్లేస్ చేసేసి ఆ నెంబర్ పెట్టాలి అన్నట్టు. దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్. సింపుల్గా చెప్పాలంటే నేను ట్రావర్స్ చేసేసి నాకు ఆ ఫస్ట్ ఎలిమెంట్ కన్నా పెద్ద నెంబర్స్ ఉంటే ఆ నెంబరు ఆ లార్జెస్ట్లో పెట్టుకోవాలన్నట్టు. దిస్ ఇస్ ద కేస్. ఇప్పుడు ఫస్ట్ 5 దగ్గరికి పోతుంది. 5 దగ్గరికి పోయి ఈజ్ 5 గ్రేటర్ దెన్ 5 ఫాల్స్. తర్వాత 7 దగ్గరికి పోతుంది. ఈజ్ 7 గ్రేటర్ దెన్ 5? యా ట్రూ కదా. సో అప్పుడు ఏం చేస్తుంది? నేను నీకన్నా పెద్దదాన్ని, సో నువ్వు క్యాన్సిల్ అయిపోయి నన్ను రీప్లేస్ చేసేసుకో లార్జెస్ట్ అని లార్జెస్ట్ దగ్గరికి పోయి 7 అడుగుతుంది అన్నట్టు. అప్పుడు లార్జెస్ట్ ఏమవుతుంది? 7 అవుతుంది కదా, అంటే అరే ఆఫ్ i. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 7 గ్రేటర్ దెన్ 5 అప్పుడు లార్జెస్ట్ నాకు 7 లార్జెస్ట్, నేను సీనియర్ని, నేను లార్జెస్ట్ అనేసి పోతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ when i is equals to 8, when i is equal to 2 is 8 greater than 7. నేను నీకన్నా పెద్దదాన్ని అనేసి వస్తుంది. ఇంకా లార్జెస్ట్ దగ్గరకు వచ్చి లార్జెస్ట్లో స్టోర్ అవుతుంది అన్నట్టు. తర్వాత 2 ఈజ్ 2 గ్రేటర్ దెన్ 8 ఫాల్స్. ఈజ్ 3 గ్రేటర్ దెన్ 8 ఫాల్స్. ఈజ్ 4 గ్రేటర్ దెన్ 8 ఫాల్స్. అలా అయిపోతుంది, ట్రావర్సింగ్ అయిపోతుంది అన్నమాట. మొత్తం లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది నాకు 8 దొరికేసింది. అంటే ఆ 8 ఏమనుకుంటుందంటే అంటే నేనే పెద్దదాన్ని ఈ ఏరియాలో అనేది లార్జెస్ట్లో స్టోర్ అయి ఉంటుంది అన్నట్టు 8 వాల్యూ. అప్పుడు రిటర్న్ లార్జెస్ట్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇండెక్సింగ్ అడిగారనుకోండి, ఏ ఇండెక్స్లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఉందని అడిగారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఏరియా ఆఫ్ i బదులు i పెట్టేసుకుంటే అయిపోతుంది. అంతే, ఇట్స్ సో సింపుల్ కదా. అండ్ కమింగ్ టు ద టైమ్ కాంప్లెక్సిటీ, నేను ఆప్టిమైజేషన్ చేసిన ఆప్టిమల్ సొల్యూషన్ వచ్చింది. ఎట్లా చేస్తున్నావు అక్క నువ్వు ఆప్టిమల్ సొల్యూషన్ అంటే, ఇప్పుడు ఏరియా ఆఫ్ i వర్స్ట్ కేస్ ఏంటి? మొత్తం ఏరియాని మొత్తం ట్రావర్స్ చేయడం ఇస్ మై వర్స్ట్ కేస్ కదా. ఏరియాని మొత్తం ట్రావర్స్ చేయడం అంటే n, బిగ్ ఆఫ్ n. ఇప్పుడు బిగ్ ఆఫ్ n log n పెద్దదా, బిగ్ ఆఫ్ n పెద్దదా? బిగ్ ఆఫ్ n log n పెద్దది. బిగ్ ఆఫ్ n కన్నా బిగ్ ఆఫ్ n log n పెద్దది. ఇప్పుడు n is equal to 5 తీసుకుందాం. ఇప్పుడు అది అందులో సబ్స్టిట్యూట్ చేస్తే బిగ్ ఆఫ్ 5, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5 into log 5 విచ్ ఈస్ 5 log 5 పెద్దదా, 5 పెద్దదా? 5 log 5 is బిగ్గర్ కదా.
సో బ్రూట్ ఫోర్స్ నుండి మనం ఆప్టిమల్ సొల్యూషన్కి వచ్చినాం అన్నట్టు. అంటే పెద్ద బాగా టైం కాంప్లెక్సిటీ నుండి చిన్న టైం కాంప్లెక్సిటీకి వచ్చినాం. ఓకే, మీకు ఇష్టమైతే నచ్చితే ఫైండ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ అండ్ డూ ద ట్రావర్సింగ్ అండ్ ఆల్. ఓకే, స్టే ట్యూన్, బాయ్.